హాయ్ అండి, నమస్తే. ఇదిగండి ఈరోజు బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నా. బీరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. కత్తిరి పెట్టాలంటే ఒక చేతితో కష్టం అవుతుంది. ఈ 3 కాయలు చూపించాను కదా మొన్న వీడియోలో మీకు. అక్కడ ఇంకోటి ఆకులు చాటిన మొన్న మా అమ్మాయి వస్తే అమ్మాయికి కనపడిందండి. ఏందంటే చాలా కాయలు కాపిస్తున్నారుగా అంది. ఏమ్మా ఇయేగా 3 అంటే, లేదు ఇదిగో ఇదిగో అక్కడ ఉంది అంది. దొంగలాగా దాంకుందండి బీరకాయ. ఇదిగండి తలుపు తీయంగానే పొద్దున్నే మా అమ్మ చూడండి ఎంత బాగా పూసిందో. ముద్ద మంచి మెరూన్ రెడ్ కలరు. కొమ్మ పెట్టానండి ఇక్కడ. పైన కొమ్మలు పెట్టి బతికిచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నానండి కింద కృష్ణయ్య ముందుల. ఇదండి ఇక్కడ కనకాంబరాలు పెట్టుకున్నా, పూలు మొదలైనవి. ఇంత మొక్కలండి, చిన్న చిన్న మొక్కలు తెచ్చి కూడా 10 నెలల పైనే ఆ టబ్బుల్లో పెట్టి బతకట్లేదని మళ్ళీ మొన్న ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నానండి కింద. పూలు మొదలైనాయండి. ఈ బీరతీగ ఇలా వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళమ్మా నువ్వు అని పైకి పెట్టా ఇప్పుడే. ఇది ఇక్కడ ఇంకా వెళ్ళిపోద్ది పైకి. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కనిపించకుండా. ఎద్దుగండి చూడండి ఇక్కడ దాకుంది. అమ్మాయి వచ్చి నిన్న చూపిస్తే కనిపించింది నాకు. ఇదిగో ఆంటీ అని. ఇది ఎందుకు కనపడిందంటే తీగలు ఇలా పైకి వెళ్తున్నాయి ఇట్లాగా. సరే అమ్మా మీరు పైకి వెళ్ళండి నేను చెప్పేది. పైకి వెళ్ళి తాళ్ళు కట్టామన్నా ఆ పైకి పంపిద్దాము, వీటిని అల్లుకుంటాయి పైకి కూడా. ఈ చెట్టుని అసలు భారంగా అయిపోయింది చెట్టు మీద. ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయో ఏమో కనిపించట్లా నాకు. ఇంకా తీగలు కట్టానండి పైకి అల్లుకుంటుందిలే అని. అలా ఆగినప్పుడు ఆ కాయ బయటపడింది. ఇది గోడకి రాపాడి గాలికి ఇట్లా చూడండి ఎట్లా పోయిందో. కోసేస్తున్నా. ఆ అమ్మాయికి ఒక కాయ ఇచ్చాను, ఇంకొకటి తీసుకోమంటే వద్దులే అంటే నాకు సరిపోద్ది పచ్చడి చేస్తానండి. ఇది ఒకటి, అమ్మాయికి ఇచ్చింది 2. ఇంకోటి పిన్ ఉంది కనపడలేదు అన్నాను మొన్న వీడియోలో, అదండి. ఇదిగండి చెట్లు. ఇది 3 రోజులకు కానీ బయటపడలేదండి నాకు. అయ్యో ఎడందా ఎక్కడ చూసుకోలేదే అనుకున్నా. ఈ ఆకుల్లో కలరు, కాయ కలర్ కూడా గ్రీన్ కలరు కనిపించట్లా. ఇప్పుడు ఇది బీరకాయ పచ్చడి చేసి చూపిస్తా. ఇది మీకు ఎంతమందికి తెలుసు ఇట్లా చేసుకోవటం చెప్పండి, నాకు కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి. నా వీడియోలు నచ్చుతున్నాయా మీకు? ఎలా ఉంటున్నాయి? 3 కాయలండి. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయో ఏమో కనిపించట్లేదు. ఈ ట్రిప్లో 4 కాయలు వచ్చినట్టు. మొన్న ఫస్ట్ ట్రిప్లో షార్ట్స్లో పెట్టాను కదా, అప్పుడు 3 కాయలు వచ్చినాయి. ఇప్పుడు 4 కాయలు వచ్చినట్టు. అమ్మాయికి ఒక కాయ ఇచ్చాను. పచ్చడి చేసి చూపిస్తానండి. ఇదిగండి చూడండి, చెప్పాను కదా మొన్న ఈ తల్లి కూడా నాకు 2-3 రోజులు 4 రోజులు ఆగితే సర్ప్రైజ్ ఇచ్చిద్ది అని చెప్పి. అసలు చూడండి, ఇంకా ఈ 6వ రోజు మొన్న వీడియో తీసి నేను ఈ రోజుకి 4-5 రోజుల కన్నానా. నిన్న మొన్న కోస్తూనే ఉన్నాను. ఈరోజు చూడండి మొత్తం ఇచ్చుకున్నాయండి.
పొద్దున్నే ఇప్పుడు పైకి వచ్చా. చూడండి, ఇలా చేస్తుంటే మనం ఏదో ఒకటి ఇచ్చి వాటికి ఫుడ్ పెడతా చేస్తూ ఉంటే మనకి ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తాయండి మొక్కలు. చూడండి మొత్తం ఎలా విచ్చుకొని ఉన్నాయో. రామ్మ పూలు కోసుకొని పూజకి పంపించమ్మా నన్ను స్వామి దగ్గరికి అన్నట్టుగా అలా రా 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 అని పిలుస్తున్నాయో చూడండి. ఎంత ఆనందం అండి పైకి వస్తే అసలు. ఈ వీడియో మీకు కొంచెం ఈ క్లిప్పింగు బీరకాయలు కోసాను. ఇప్పుడు బీరకాయ పచ్చడి చేసి చూపిస్తా, ఈ వీడియోలో యాడ్ చేస్తానండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ ఎండలకి మనం ఇచ్చిన లిక్విడ్స్కి ఇస్తున్నాను కదా, ఈ మధ్య రకరకాలుగా తయారు చేసి ఇస్తున్నాను కదా, అన్నీ మీకు వీడియోస్ వస్తాయి. కొన్ని వచ్చి ఉన్నాయి. ఇప్పుడు నేను వాడేవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. అలా చేయండి మీరు కూడా, బాగుంటుంది. చూడండి మందార, ఇది ఒక రకం మందార, ఎంత బాగుందో. ఆరెంజ్ కలరు, మధ్యలో మెరూన్ రెడ్, ఎంత బాగుందండి. ఈ ఆనందం కోసమైనా మొక్కలు పెంచుకోవాలండి. ఇంతకన్నా కోట్లు తెచ్చి పక్కన పెట్టినా కూడా మొక్కలు పెంచే వాళ్ళు అయితే ఇదే మాట చెప్తారండి. కోట్లు తెచ్చి పక్కన పెట్టినా కూడా మాకొద్దు, మాకు ఈ మొక్కలు ఉంటే చాలు అంటారు. అవునా ఫ్రెండ్స్? మొక్కలు పెంచేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంత ఆనందం ఎక్కడొచ్చిద్దండి అసలు. ఆ పువ్వు చూస్తే ఎంత ఆనందం అసలు. అమ్మ అమ్మ ఎంత బాగుందో చూడండి అసలు, ఎంత హ్యాపీగా ఉందో ఆ తల్లి. చూడండి గద్దు గద్దు గాలికి హ్యాపీగా ఉంది. ఇదిగండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. దీనికి ఈ ఒక కాయ తీసుకున్నాను, నేతి బీరకాయ, పచ్చిమిరపకాయలు ఒక 10 కాయలు ఉంటాయి, చిన్నులపాయలు కొంచెం, పెద్ద ఉల్లిపాయ, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర కొద్దిగా వేస్తానండి, ఉప్పు, ఇంక ఇవేనండి. ఇంకా టమాటాలు కానీ ఇంకేమేనండి. కొంచెం అల్లం వేస్తాను, ఉందేమో అల్లం చూసి వేస్తాను. ఇదిగండి కొంచెమే చింతపండు పట్టింది, ఒక కాయే కదా, కొంచెం చింతపండు. ఇది కొంచెం నీళ్ళు వేసి పెడతాను. ఇది కోసి పొయ్యి మీద పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఇదండి కోసి ఇందులో పెట్టాను. దీనికి ఒక 2 గంటలు వేస్తాను నూనె. చిన్న గంటేలండి, చిన్నది. 2 గంటలు వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తానండి. ఇదిగండి ఇంత మాత్రం వేగినాక కొంచెం సిమ్లో పెట్టానండి ఇప్పుడే, అడుగంటుకోకుండా. ఇప్పుడు చింతపండు వేస్తానండి. చింతపండు వేసేస్తాను. కొంచెం ఆ వేడికి ఉడికిద్ది అది కూడా. ఇప్పుడు ఒక్కరో హైలో పెడతా, చింతపండులో నీరు పడింది కదా, కొంచెం బాగుంటుంది. తొందరగా అయిపోద్దండి నేతి బీరకాయ. ఆ మామూలు బీరకాయలాగా కాదు, ఇది తొందరగా ఉడికిపోద్ది. అందుట్లో మన చెట్టుది కోసుకొని అట్లా వండుకుంటున్నాం కదా, అది ఇంకా నీరు మీద ఉంది, లేతకాయ ఇంకా తొందరగా. మరి ఈ పచ్చిమిరపకాయలే ఉడకట్లేదు, కట్ చేసాం, ఉడికిపోయిందండి అవి కూడా. ఇంకా టమాటా కానీ ఏం అక్కర్లేదండి.
ఇట్లా చేసుకొని తినండి. ఈ టేస్ట్తో ఇది కూడా టేస్ట్ చేయండి. ఇట్లా చేసుకొని మీకు నేతి బీరకాయలు దొరికితే. అంటే పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారేమో కానీ చిన్నపిల్లలకి తెలియదు కదండి. ఎప్పుడన్నా వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళది ఊరు నుంచి తెచ్చిస్తుంటారు కదా, వాళ్ళకి కొంచెం చేసుకుంటారు. ఇట్లా చూసి తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఈ 2 గంటలు ఈ స్పూన్ తోటి వేసినవి సరిపోయిందండి. ఆయిల్ ఇది మాత్రం ఉంటే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం జీలకర్ర నేను అన్నీ చేతితోటి అందాజుగా వేసుకుంటానండి, ఉజ్జాయింపుగా. నాకు కొలతలు స్పూన్లు అట్లా చెప్పటం రాదు. కరెక్ట్గా నాకు ఆ చేతితోటి అట్లా వేసుకుంటే నాకు సరిపోద్దండి. ఇంకా మళ్ళీ కూడా నేను ఉప్పు కూడా చూడను దాదాపుగా, అయినా చూస్తాను సరిపోయిద్ది. అందువల్ల కొలతలు చెప్పటం నాకు తెలియదు. ఇప్పుడు చూసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెడతానండి పొయ్యి. చింతపండు అది అడుగంటిద్ది, జీలకర్ర అది. ఇప్పుడు మన చెట్లో కరివేపాకు కోసుకొచ్చుకున్నాము. ఎందుకంటే అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకా దింపేస్తున్నాం. కొంచెం అండి పచ్చి జీలకర్ర వేస్తాను. ఇప్పుడు అందులో వేసాను, కొంచెం వేగింది కదా. ఇవి చిన్నపాయలు, కొంచెం కళ్ళు ఉప్పండి. ఇదండి మీ లెక్కలు అయితే 1 స్పూను, నాకైతే ఇది ఇట్లా కొంచెం తగ్గిస్తాను, సరిపోద్ది. కరివేపాకు కొంచెం మళ్ళీ వేస్తాను. ఇది ఒక తిప్పు తిప్పుకొని ఎట్లా చూపించే కుదరదు కదా, చూపిస్తా. ఎందుకండి కరివేపాకు 4 రెమ్మలు కోసుకొచ్చాను. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. కడిగి పెట్టా, దుమ్ము అది ఉంటుందని, గాలి దుమ్ము అది. చిన్నపాయలు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా అయిపోయిందండి ఇది. కొంచెం చల్లారనిచ్చి ఆపేస్తా పొయ్యి. ఇంకా చల్లారనిచ్చి ఇంకా మిక్సీకి వేసి చూపిస్తానండి. మిక్సీకి వేయటం మళ్ళీ వీడియో చేస్తా, కుదరదు కదా. ఇంకొక నిమిషం ఉంచుతానండి, కొద్దిగా వేగితే బాగుంటుంది. బాగా కలర్ మారాలి, మిరపకాయ కూడా కొద్దిగా పచ్చిగా అనిపిస్తుంది. ఇవి పచ్చిగా వేస్తా, ఇది ముందు వేసేస్తానండి మిక్సీలో, చూపిస్తానండి. ఇదండి ఇట్లా తిప్పేసాను, కొంచెం కరివేపాకు వేసా, ఈ ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇవి మెదిగితే మెత్తగా మెదగనేనండి. రోట్లో వేసి తొక్కుంటే బాగా కచ్చాపచ్చాగా ఉంటుంది. ఇది కూడా అంతే, కచ్చాపచ్చాగా రోట్లో వేసి తొక్కినట్టే వేస్తానండి. ఒక తిప్పు తిప్పి, ఇదండి ఒక తిప్పు తిప్పాను. ఇట్లా ముక్కలు కనిపిస్తూ ఉండాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా. ఈ ఉప్పు, జీలకర్ర, చింతపండు ఏమో ఆ ముక్కల్లో వేసా, కొద్దిగా జీలకర్ర వేసా ముక్కల్లో. దీనిలో కొంచెం జీలకర్ర, చిన్నులపాయలు, ఆ పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు ఉంటే. అల్లం లేదు నాకు, అల్లం ఇప్పుడు వేస్తున్నా ఉంటే అల్లం అని. అంతకుముందు మా నాయనమ్మ వాళ్ళు వేసుకునేవాళ్ళు కాదండి, మా నాయనమ్మ వాళ్ళు చేసేటట్టే చేసుకుంటున్నా ఇప్పుడు. ఇది మళ్ళీ ముక్కలు వేసి చూపిస్తానండి. ఇదే అండి ముక్కలు వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసానండి, మంటగా ఉంటుందేమో అని చెప్పి.
అది మళ్ళీ చాలకపోతే అప్పుడు ఒక తిప్పులో మళ్ళీ వేసుకోవచ్చు. ఒక తిప్పే తిప్పుతాను, ఎక్కువ తిప్పకూడదు మిక్సీలో కనుక. అయితే రోట్లో కనుక వేసుకుంటే బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. ఇప్పుడు లేట్ అవుతుంది అందుకని మిక్సీకి వేస్తున్నాను. ఎందుకంటే ఒక్క తిప్పు అటు తిప్పాను. కొంచెం నేను అనుకున్నట్టే మిరపకాయలు కారంగా ఉన్నాయి, 2 కాయలు తీసాను. అది వేసినట్టయితే ఇంకా ఎక్కువ అయ్యేది. ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయింది. ఇందాక కొంచెం తీసాను కదా ఉప్పు, అది నాకు చేతికి నాకు తెలిసిపోద్ది. అయినా నేను కొంచెం తగ్గించుకున్నా. మీరు కూడా ఏంటంటే కొంచెం వేసుకొని ముందు కొంచెం పక్కన పెట్టుకోండి. చాలదు అనుకుంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒక్క తిప్పు అట్లా మిక్సీ ఒక్క తిప్పు తిప్పి మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేస్తాను సాల్టు, ఎందుకంటే ఇది మెదిగింది కదా ఆల్రెడీ. ఇంకా కళ్ళుప్పు వేస్తే కొంచెం మళ్ళీ మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయిపోతే నాకు బాగుండదండి. కొంచెం ముక్కలు ముక్కలుగా అట్లా తగులుతుంటే ఉల్లిపాయ తగులుతుంటే బాగుంటుంది. రోట్లో నూరినట్టే ఉండాలని కొంచెం ఇట్లా పలుగ్గా ఉంటే బాగుంటుందని కొంచెం సాల్ట్ వేసి చూపిస్తా తిప్పేసి. ఎందుకండి కొంచెం ఎంత అండి, ఒక రవ్వ అంత వేసానండి ఉప్పు. అంతే, కొంచెం వేసాను సరిపోయింది. ఇందాక తీసిన కళ్ళుప్పే సరిపోద్ది. కాకపోతే నేను ఇంక మళ్ళీ మెదిగింది కదా అని చెప్పి సాల్ట్ వేసాను. ఇప్పుడు మీరు చూసుకొని వేసుకోండి అమ్మా. ఇప్పుడు ఇంతకన్నా ఇంకా నేను మెదగనేనండి, సరిపోద్ది. ఆకులు ఉల్లిపాయ ముక్క తగులుతూ పచ్చాగా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్. ఆగండి అయిపోలే ఇంకా. నేను గబక్కన ఉంటాను బాయ్ అని చెప్పా. ఇప్పుడు ఇదిగండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు అంకులు టేస్ట్ చేసి చెప్తాడు. భోజనం చేస్తున్నాడు అంకులు, టేస్ట్ చేసి చెప్తాడు. చూడండి, వేడి అన్నం పొగలు వస్తుంది. ఇప్పుడే పొయ్యి మీద నుంచి కుక్కర్లో నుంచి తీసుకొచ్చా. ఉల్లిపాయలు నంచుకుంటే బాగుంటుందండి పచ్చడికి. పచ్చడి చేసేటప్పుడు వేస్తాను ఉల్లిపాయలు. ఈ విషయం కూడా చెప్దామని మీకు. ఎవరైనా సరిపోద్దా? ఉల్లిపాయలు వేస్తున్నా. ఇట్లా ఉల్లిపాయలు ఉంటే బాగుంటుందండి. వేడి అన్నం, నెయ్యి, నేతి బీరకాయలో నెయ్యి, నేతి బీరకాయ పచ్చట్లో తిని టేస్ట్ చెప్పు మన వాళ్ళందరికీ. పైకి తీసుకో ప్లేటు. కాలుతుందన్నా. ఫ్యాన్ స్పీడ్ పెడితే మళ్ళీ గాలి ఎక్కువ వస్తుంది. అసలు ఆ పచ్చడి టేస్ట్ చూస్తేనే టేస్ట్ అర్థమవుతుందండి. బాగుందా? ఉప్పు కారం అన్నీ సరిపోయినాయిగా. పుల్లగా ఏమన్నా ఉందా? ఉల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుందండి. మధ్యలో మేము ముద్దకి ఒక ఉల్లిపాయ పెట్టుకుంటాం. ఈ బీరకాయ అయినా ఆ బీరకాయ పచ్చడి అయినా టమాటా పచ్చడికైనా మేము అట్లా ఉల్లిపాయలు ఎక్కువ తింటారు. మాకు గోంగూర పచ్చడి అయితే ఇంకా అసలు ఉల్లిపాయలు పాయలుగానే ఉండాలి. అది కూడా మన మిద్దె తోటలో ఉంది గోంగూర, చూపిస్తానండి. అది కూడా కొంతమందికి తెలియదు కదా. ఇప్పుడు ఓకే అండి, బాయ్ చెప్పు. బాయ్. మీకు దొరికితే ఇట్లా చేసుకొని తినండి.